ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో డిఎస్సి 2026 ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా వీడియోలను అందిస్తున్న ఏకైక యూట్యూబ్ ఛానల్ మన సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. సిలబస్ ఆధారిత ప్రాక్టీస్ బిట్లు. డిఎస్సి పరీక్షకు అత్యంత ముఖ్యమైన బయాలజీ, సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్ మరియు విద్యా దృక్పథాలు అంశాలను కవర్ చేస్తాము. మీ విజయావకాశాలను మెరుగుపరచడానికి సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో అత్యంత ముఖ్యమైన ప్రశ్నలు, ప్రాక్టీస్ బిట్లు మరియు లైవ్ తరగతులను అందిస్తున్నాము. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన క్లాసుల కోసం సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ను ఆన్ చేయండి. రాబోయే డిఎస్సిలో మీరు ఖచ్చితంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. హలో ఎవరీవన్, దిస్ ఇస్ రాంబాబు. వెల్కమ్ బ్యాక్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. ఏపీలో డిఎస్సి రాసేటటువంటి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్కి, అదేవిధంగా టీజీటీ పీజీటీ రాసేటటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ నుంచి మనం బిట్లు తయారు చేస్తున్నామండి. సో దీంతో మనకి 6th టాపిక్ ఇది. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి బిట్స్. గత ప్రశ్న పత్రాన్ని అనాలిసిస్ చేసి మీకు తయారు చేసినటువంటి బిట్స్. దీంట్లో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 సంబంధించినటువంటి బిట్స్ అన్నీ కూడా మీకు దీంట్లో ఉంటాయి. సో కాబట్టి రాబోయేటటువంటి డిఎస్సిలో మీ అందరికీ కూడా సక్సెస్ సాధించాలంటే కంపల్సరీగా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఇస్తున్నాం. రెగ్యులర్గా ప్రతిరోజు కూడా మీకు ఒక టాపిక్ నుంచి టాప్ 25 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మనకి ఈరోజు టాప్ 25 బిట్స్ మీకు 25 మినిట్స్లో కంప్లీట్ చేద్దామండి. సో దీంట్లో ఫస్ట్ బిట్ తీసుకున్నట్లయితే మానవ మెదడు బరువు సుమారుగా ఎంత ఉంటుంది? 1200 గ్రాములు, 1400 గ్రాములు, 1500 గ్రాములు, 1300 గ్రాములు. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ వెయిట్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్? సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, 1400 గ్రాములు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. మెదడులో ఏ భాగాన్ని ప్రతీకార చర్య కేంద్రంగా పిలుస్తారు? సెరిబ్రమ్, మస్తిష్కము, అనుమస్తిష్కం, సెరిబెల్లము, ద్వారగోర్ధము, డైన్సెఫలాను, మధ్య మెదడు, మిడ్ బ్రెయిన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, డైన్సెఫలాన్. టాప్ 25 బిట్స్ మీకు 25 మినిట్స్. నెక్స్ట్ బిట్ క్వశ్చన్ నెంబర్ 3. నాడీ కణదేహాలు కలిగిన మెదడు వెలుపలి వైపు ఉండే భాగాన్ని ఏమంటారు? తెలుపు రంగు పదార్థము, కార్పస్ క్యాలోజం, బూడిద రంగు పదార్థము, మైలిన్ తెడుగు. టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, గ్రే మ్యాటర్, బూడిద రంగు పదార్థం. క్వశ్చన్ నెంబర్ 4. సగటు వయోజన పురుషుని యొక్క మెదడు బరువు ఎంత? 1275 గ్రాములు, 1400 గ్రాములు, 1300 గ్రాములు, 1375 గ్రాములు. ఎవరు టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి, 1375 గ్రాములు. క్వశ్చన్ నెంబర్ 5. మెదడును అగాధాల నుంచి కాపాడే ద్రవం ఏది? కీలు ద్రవం, మస్తిష్క మేరు ద్రవం, ప్లాస్మా, కణద్రవ్యం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి,
సారీ ఆప్షన్ బి మస్తిష్క మేరుద్రవం సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. క్వశ్చన్ నెంబర్ 6. మెదడు వెన్నుముకను కప్పి ఉంచే 3 పొరలను ఏమంటారు? పుప్సకోశ పొరలు, హృదయావరణ త్వచము, మెనింజస్, కపాలము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి మెనింజస్. క్వశ్చన్ నెంబర్ 7. కండరాల కదలికలను మరియు శరీర సమతాస్థితిని నియంత్రించే మెదడులోని భాగం ఏది? మజ్జాముఖము, అనుమస్తిష్కము, దృగ్గోళాలు, మస్తిష్కము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి సెరిబెల్లం, అనుమస్తిష్కము. క్వశ్చన్ నెంబర్ 8. 2 మస్తిష్కార్ధ గోళాలను కలిపే భాగాన్ని ఏమంటారు? పాన్స్ వరోలి, మధ్య మెదడు, కార్పస్ క్యాలోజం, ద్వారగోర్ధం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి కార్పస్ క్యాలోజం. ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. క్వశ్చన్ నెంబర్ 9. మెదడు వెనుక మెదడులో ఏ భాగం వెన్నుముకగా కొనసాగుతుంది? అనుమస్తిష్కము, పాన్స్ వరోలి, మధ్య మెదడు, మజ్జాముఖము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, సరైన సమాధానం ఆప్షన్ డి మెడుల్లా అబ్లాంగేటా, మజ్జాముఖం. క్వశ్చన్ నెంబర్ 10. శరీరంలో మొత్తం శక్తిలో మెదడు ఎంత శాతం శక్తిని ఉపయోగించుకుంటుంది? 10%, 25%, 20%, 15%. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి 20%. బ్రెయిన్ మన శరీరంలో 2% ఉన్నప్పటికీ 20% ఆక్సిజన్ కన్జ్యూమ్ చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 11. అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. మెదడు లోపల భాగం తెలుపు రంగులో ఎందుకు ఉంటుంది? కణదేహాల ఉనికి వల్ల, మైలిన్ తొడుగు ఆక్సాన్ ఉండడం వల్ల, రక్తనాళాల ఉనికి వల్ల, మెనింజస్ పొరల వల్ల. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, సరైన సమాధానం ఆప్షన్ బి ప్రజెన్స్ ఆఫ్ మైలిన్ కోటెడ్ యాక్సాన్స్. యాక్సాను కొవ్వుతో తయారైనటువంటి యాక్సాను ఉండటం వల్ల మనకి తెలుపు రంగులో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 12. ఒక వ్యక్తి నడిచేటప్పుడు సమతుల్యతను కోల్పోతే మెదడులో ఏ భాగం దెబ్బతిన్నట్లుగా భావించవచ్చు? మస్తిష్కము, ద్వారగోర్ధము, అనుమస్తిష్కము, మజ్జాముఖము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇంకే సరైన సమాధానం ఆప్షన్ సి అనుమస్తిష్కము. బ్యాలెన్సింగ్ కోసం ఉపయోగపడేది. ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. క్వశ్చన్ నెంబర్ 13. జ్ఞాపక శక్తి, ఆలోచన మరియు తెలివితేటల ప్రధాన కేంద్రం ఏది? అనుమస్తిష్కము, మధ్య మెదడు, మజ్జాముఖము, మస్తిష్కము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీకు సరైన సమాధానం ఆప్షన్ డి సెరిబ్రమ్, మస్తిష్కము. క్వశ్చన్ నెంబర్ 14. ద్వారగోర్ధం దేనికి ప్రసార కేంద్రంగా పనిచేస్తుంది? హృదయ స్పందన మరియు శ్వాసక్రియ, నొప్పి మరియు ఉష్ణోగ్రత వంటి జ్ఞానావేశాలు, నియంత్రిత కండరాల కదలికలు, దృశ్య మరియు శ్రవణ ప్రతీకార చర్యలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇంకే సరైన సమాధానం ఆప్షన్ బి నొప్పి మరియు ఉష్ణోగ్రత వంటి జ్ఞానావేశాలు. క్వశ్చన్ నెంబర్ 15. దగ్గు, తుమ్ము, వాంతులు వంటి ప్రతీకార చర్యలు మెదడులో ఎక్కడ ఉంటాయి?
మధ్య మెదడు, అనుమస్తిష్కము, మజ్జాముఖము, ద్వారగోర్ధము. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీకు సరైన సమాధానం ఆప్షన్ సి, మిడులా అబ్లాంగేటా, మజ్జాముఖం. ఇంపార్టెంట్ పెట్టింది. క్వశ్చన్ నెంబర్ 16, అజర్షన్ అండ్ రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్ అండి. మెదడు కపాలం ద్వారా రక్షించబడుతుంది. అజర్షన్, రీజన్. కపాలం అనేది ఒక గట్టి అస్థితో నిర్మితమైనటువంటి పెట్టె. సో ఏఆర్ కరెక్ట్, ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్, ఏఆర్ కరెక్ట్, ఎక్స్ప్లెనేషన్ రాంగ్, ఏ కరెక్ట్, ఆర్ రాంగు, ఏ రాంగు, ఆర్ కరెక్ట్. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇంకే సరైన సమాధానం ఆప్షన్ ఏ, బోత్ ఏఆర్ కరెక్ట్, ఎక్స్ప్లెనేషన్ కూడా కరెక్టే. క్వశ్చన్ నెంబర్ 17, మస్తిష్కానికి చిన్న మెదడు అని పిలుస్తారు. ఇది శరీర సమతాస్థితిని నిర్వహిస్తుంది. సో బోత్ ఏఆర్ కరెక్ట్, ఏ ఫాల్స్, ఆర్ ట్రూ, ఏ ట్రూ, ఆర్ ఫాల్స్, బోత్ ఏ ఆర్ ఫాల్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, ఏ ఫాల్స్, బట్ ఆర్ ఈజ్ కరెక్ట్. ఆప్షన్ బి, ఏ ఫాల్స్. మస్తిష్కాన్ని చిన్న మెదడుని పిలుస్తారు, అనుమస్తిష్కము. కరెక్ట్ ఆప్షన్ బి, ఆర్ ఈజ్ ట్రూ. చూడండి, ఇక్కడ మనకి ఆప్షన్ బి అంటున్నాడు. ఏ ఈజ్ ఫాల్స్ అంటే మస్తిష్కాన్ని చిన్న మెదడు అని పిలవరు. తర్వాత అనుమస్తిష్కం, రీజన్లో ఆర్ కరెక్ట్ అని ఎందుకు అంటున్నాడంటే ఆర్లో అనుమస్తిష్కం శరీర సమతాస్థితిని నిర్వహిస్తుంది. సో ఇది కరెక్ట్ అండి. సో కాబట్టి ఆర్ కరెక్ట్. ఇక్కడ ఇది అంటే ఏంటి అంటే అనుమస్తిష్కం అని గుర్తుపెట్టుకోండి. అనుమస్తిష్కం శరీర సమతాస్థితిని నిర్వహిస్తుంది, మస్తిష్కాన్ని చిన్న మెదడు అని చెప్తున్నారు. సో కాబట్టి పైది రాంగు, కిందది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18, మెదడు శరీర శక్తిలో 20% మాత్రమే వినియోగిస్తుంది. ఇది శరీర బరువులు కేవలం 2% మాత్రమే ఉంటుంది. దీనికి సరైన సమాధానం గుర్తించండి. ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్, ఏ ఈజ్ ఫాల్స్, ఆర్ ఈజ్ ట్రూ, బోత్ ఏ ఆర్ ట్రూ, బోత్ ఏ ఆర్ ఫాల్స్. ఇంక సరైన సమాధానం ఆప్షన్ సి, బోత్ ఏ ఆర్ ట్రూ. మెదడు శరీరంలో 20% శక్తిని ఉపయోగిస్తుంది. ఇది శరీర బరువులో కేవలం 2% మాత్రమే ఉంటుంది. 2 స్టేట్మెంట్లు కరెక్టే. క్వశ్చన్ నెంబర్ 19, మెదడు వెలుపలి పొరలో బూడిద రంగు పదార్థం ఉంటుంది. ఇందులో నాడీ కణాల యాక్సాన్లు ఉంటాయి. బోత్ ఏ ఆర్ కరెక్ట్, బోత్ ఏ ఆర్ ఫాల్స్, ఏ ట్రూ, ఆర్ ఫాల్స్, ఏ ఫాల్స్, ఆర్ ట్రూ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇంకే సరైన సమాధానం ఆప్షన్ సి, ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్. మెదడు వెలుపలి పొర బూడిద రంగులో ఉంటుంది, రైటే. ఇందులో నాడీ కణాల యాక్సాన్లు ఉంటాయి అని చెప్తున్నాడు. యాక్సాన్లు ఉండవు, సైటాన్స్ ఉంటాయండి. యాక్సాన్లు ఉంటే తెలుపు రంగులో ఉంటుంది, కానీ మెదడు వెలుపలి పొర బూడిద రంగులో ఉండడానికి కారణం ఏంటంటే అక్కడ యాక్సాన్స్ ఉండవు, నాడీ కణ దేహాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20, మజ్జాముఖం అనియంత్రిత చర్యలు నియంత్రిస్తుంది. ఇది హృదయ స్పందన, రక్తపీడనాన్ని నియంత్రిస్తుంది. బోత్ ఏ ఆర్ కరెక్ట్, ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్. ఆప్షన్ బి, బోత్ ఏ ఆర్ కరెక్ట్, ఎక్స్ప్లెనేషన్ రాంగ్, ఏ కరెక్ట్, ఆర్ ఫాల్స్, ఆర్ కరెక్ట్, ఏ ఫాల్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, సరైన సమాధానం ఆప్షన్ ఏ, బోత్ ఏ ఆర్ కరెక్ట్, ఎక్స్ప్లెనేషన్ కూడా కరెక్టే. క్వశ్చన్ నెంబర్ 21,
ఈ క్రింది వాటిలో ఏది ముందు మెదడులో భాగం కాదు? నెగిటివ్ క్వశ్చన్ అండి ఇది. మస్తిష్కము, గ్రాణాలంబికలు, ద్వారగోర్ధము, అనుమస్తిష్కము. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. ఇంకే సరైన సమాధానం ఆప్షన్ డి, అనుమస్తిష్కము. అనుమస్తిష్కము వెనుక మెదడు. క్వశ్చన్ నెంబర్ 22. ఈ క్రింది వాటిలో మజ్జాముఖం ద్వారా నియంత్రించబడిన చర్య ఏది? హృదయ స్పందన, శ్వాసక్రియ, సృజనాత్మక ఆలోచన, రక్తపీడనం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీకు సరైన సమాధానం ఆప్షన్ సి, సృజనాత్మక ఆలోచన. ఇది మస్తిష్కం, సెరిబ్రమ్ కంట్రోల్లో ఉంటుంది. మిగిలిన 3 కూడా మజ్జాముఖం, మెడుల్ అబ్లాంగేటా కంట్రోల్లో ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 23. జతపరచండి. సెరిబ్రము, మస్తిష్కము, అనుమస్తిష్కము, ద్వారగోర్ధం ఇచ్చాడు. ఇటు పక్కన సమతాస్థితి, ఆలోచన, హృదయ స్పందన, ప్రతీకార కేంద్రము. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, 1 బి. మస్తిష్కం అనేది ఆలోచన. 2 ఏ, అనుమస్తిష్కం అనేది సమతాస్థితి, బ్యాలెన్సింగ్. 3 ద్వారగోర్ధం అనేది డి, రిఫ్లెక్స్ సెంటర్. నెక్స్ట్ 4 మజ్జాముఖం అనేది హృదయ స్పందన. క్వశ్చన్ నెంబర్ 24. క్రింది వాటిలో మెదడుకు రక్షణ ఇచ్చే నిర్మాణం కానిది ఏది? కపాలము, మెనింజస్, మస్తిష్క మేరుద్రవము, దృగ్గోళాలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీకు సరైన సమాధానం ఆప్షన్ డి, ఆప్టిక్ లోబ్స్, దృగ్గోళాలు. మిగిలిన 3 మెదడుకి రక్షణ ఇస్తాయి. లాస్ట్ క్వశ్చన్ అండి. మ్యాచింగ్ ఇచ్చాడు ఇక్కడ. అడల్ట్ బ్రెయిన్, వయోజన మెదడు బరువు, మేలు పురుషుని మెదడు బరువు, స్త్రీ మెదడు బరువు, శరీరంలో బరువులో మెదడు శాతము. దీనికి సరైన సమాధానం మ్యాచింగ్ గుర్తించే ప్రయత్నం చేయండి అండి. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, అంటే 1 సి, వయోజని మెదడు బరువు 1400 గ్రాములు. 2 ఏ, పురుషుని మెదడు 1375. 3 బి, 3 డి, స్త్రీ మెదడు బరువు 1275. 4 శరీర బరువులో మెదడు 2%. సో ఇవి టాప్ 25 బిట్స్ అండి. సో ఇట్లాంటివి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి అండి. ఇవి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. ఇవన్నీ కూడా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి 10th క్లాస్ బుక్ నుంచి తయారు చేసినటువంటి బిట్స్ అండి. ఇవి 100% మీ అందరికి కూడా యూజ్ అవుతాయి. కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి అందిస్తున్నాము. సో వీడియోని చూసేవాళ్ళు వీడియోని లైక్ చేయండి, ఇంకా హైప్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.